ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటి రాష్ట్ర అధ్యక్షురాలని. నాతో పాటు మన ఆశా రాష్ట్ర నాయకులు అట్లాగే ఆశా సభ్యులు, ఆశా వర్కర్లు కూడా ఇక్కడికి ప్రజావానికి వచ్చాం. అట్లాగే ఇక్కడ అధికారులకు కూడా వినతిపత్రం ఇచ్చాం. ఎందుకంటే మనకు జనవరి నెల పారితోషికాలు సగానికంటే ఎక్కువ మందికి మనకి ఇప్పటి వరకు రాలేదు. ఆ పెండింగ్ పారితోషికాలు వెంటనే ఇవ్వాలని, అట్లాగే ఫిబ్రవరి నెల కూడా రేపటికి అయిపోతుంది. ఈ ఫిబ్రవరి నెల పారితోషికాలు కూడా గతంలో మనకి ఇచ్చినట్టు సకాలంలో ఇవ్వాలని ఈ రెండు అంశాల మీద వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అట్లాగే హెల్త్కు సంబంధించిన అధికారులకు ఇచ్చాం, అమర్ సింగ్ గారికి. అట్లాగే మొత్తం ఈ ప్రజావానికి బాధ్యత ఉన్న రాకేష్ గారికి కూడా ఇచ్చాం. అట్లాగే వాళ్ళకి ఇవ్వడమే కాదు, నోడల్ అధికారి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మేడం గారితో కూడా మాట్లాడాలి. ఎందుకంటే 24 రోజుల నుంచి మేము హెల్త్ డిపార్ట్మెంట్ను అడుగుతున్నాం, ప్రతిరోజు అడుగుతున్నాం. బడ్జెట్ వస్తే వేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు వేయట్లేదు అనేసి మనము అడగడం జరిగింది. అయితే మేడం కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల వీడియో కాల్లో మనకు మాట్లాడారు. వీడియో కాల్లోకి వచ్చి మన సమస్యలు కూడా మొత్తం వినడం జరిగింది. వీడియో కాల్లో మేడం గారికి విషయాలన్నీ కూడా మన యూనియన్ తరఫున మనం తెలియజేశాం. జనవరి నెలది సగం మందికి కూడా వేయలేదు, కొంతమందికి వేశారు, సగానికంటే ఎక్కువ మందికి రాలేదు. అందుకని వెంటనే ఆ సెక్షను అట్లాగే సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ఆ ఫైలు తొందరగా కదిలేటట్టుగా, బడ్జెట్ వచ్చేటట్టుగా చూడాలి. తొందరగా పారితోషికాలు, పెండింగ్ పారితోషికాలు జనవరి వచ్చేటట్టుగా చూడాలనేసి మనం తెలియజేయడం జరిగింది. వెంటనే ఫాలోఅప్ చేస్తాము. 2-3 రోజులలో వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వచ్చే విధంగా చూస్తామనేసి చెప్పారు. అంతకుముందు మాట్లాడిన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా 2-3 రోజులు సమయం పడుతుంది, మేము ప్రాసెస్ చేస్తున్నాం, ఫైల్ అక్కడ ఉంది అనేసి కూడా చెప్పారు. మేడం గారు కూడా అదే విషయం చెప్పారు. అట్లాగే దీంతో పాటు ఏంటంటే మనకు అంటే గతంలో ఏ విధంగా సకాలంలో వచ్చేవి అనేది కూడా మేడం గారికి వివరించాం. ఎందుకంటే మనకు ఇప్పుడు రేపే రావాలి ఫిబ్రవరిది కూడా. మనం అనేక పోరాటాలు చేసి ఏ నెల కా నెల ముగింపులోనే చివరి తేదీన మన అకౌంట్లో పడే విధంగా మనము సాధించుకున్నాం. ఇప్పుడు ఆ హక్కును అమలు చేయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తూ కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని అట్లా ఆలస్యం జరగకుండా ఫిబ్రవరిది కూడా తొందరగా వచ్చేటట్టు చూడాలి, అందరికీ ఒకేసారి వచ్చేటట్టుగా చూడాలనేసి కూడా తెలియజేశాం. ఈ రెండింటి మీద కూడా ఖచ్చితంగా కమిషనర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఫోన్ చేసి ఈ బడ్జెట్ ఎక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ తొందరగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామనేసి చెప్పారు. అట్లాగే దీంతో పాటు ఈ మధ్యనే మనం ప్రజావానికి వినతిపత్రం ఇక్కడే మేడం గారికే ఇచ్చాం. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 18,000 ఫిక్స్డ్ వేతనం, కేంద్రం పెంచిన 1,500 పారితోషికాలు, అట్లాగే మనకి ఇచ్చిన హామీలు 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంటు, సెలవులు, టార్గెట్స్ రద్దు చేస్తాం, అన్నీ మనకు హామీలు కూడా చాలా వచ్చినాయి. అవన్నీ కూడా మనము పెండింగ్ బిల్లులు కూడా ఇవన్నీ అవి కూడా గుర్తు చేశాం. మేము గతంలో ఇక్కడికి 20 రోజుల క్రితమే వచ్చి ఇచ్చాం. మరి వాటిని కూడా అంటే మేడం గారు అన్నారు, అవును మనం కూర్చున్నాం, అరగంట సేపు చర్చించాం, మాట్లాడాం, అవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయితే ప్రసూతి సెలవులు మాత్రం తొందరగా, ప్రసూతి సెలవులు ఇప్పటిదాకా మన రంగంలో లేవు. ఎందుకంటే ఇప్పుడు మన భవిష్యత్తు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా మహిళలం కాబట్టి అది ఒక హక్కుగా మనకు ఉండాలి. అందుకని అది కూడా మనం డిమాండ్ పెట్టాం. ఇచ్చిన దానిలో ప్రసూతి సెలవులకు సంబంధించిన గైడ్లైన్స్ మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఉందనేసి చెప్పారు. మిగతా అంశాలు కూడా, పెండింగ్ బిల్లులు కూడా, ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ అయితే పరిష్కారం అయ్యే సమస్య, ఇవి ఫాలోఅప్ చేయండి అనేసి మన వైపు నుండి తెలియజేశాం. అట్లాగే ఫిక్స్డ్ వేతనం ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి నెల పారితోషికం తొందరగా వచ్చేటట్టు ఫాలోఅప్ చేస్తామనేసి, ఫిబ్రవరి నెలది కూడా సకాలంలో ఇచ్చే విధంగా వాళ్ళకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గుర్తు చేస్తామని, గతంలో ఇచ్చిన మన వినతిపత్రంలోని అన్ని డిమాండ్స్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే కొన్ని తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తామనేసి దివ్య దేవరాజన్ మేడం గారు, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మేడం గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం.